वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः। माता गोविंदमांबा समेत श्रीमद् विराट पोतु वीरब्रह्मेंद्र स्वामी देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु। त्रिमल लक्ष्मी अदंडवेणि लक्ष्मी मंगा समेत वेंकटेश्वर स्वामी देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु। ओम यो वैतां ब्रह्मणो वेद अमृतेन आयुक्येत्यं प्रजादरः भागधेयैवैवसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेदविद् स्वस्तिमन्त्रादा सच्चास्तसिमन्तो महन्तो न गृह्णन्तो तदास्तु। माता गोविंदमांबा समेत श्रीमद् विराट पोतु वीरब्रह्मेंद्र स्वामी देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु तदास्तु। लक्ष्मी मंगा समेत श्री वेंकटेश्वर स्वामी देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु तदास्तु। विश्व ब्राह्मण संघ अभिवृद्धि सिद्धिरस्तु तदास्तु। अनंत राजकीय पदवी प्राप्ति सिद्धिरस्तु तदास्तु। निरंतर प्रजा सेवा योग्यता सिद्धिरस्तु तदास्तु। कम्मरिवारि वंशाभिवृद्धिरस्तु तदास्तु। विश्व ब्राह्मण संघ अभिवृद्धि सिद्धिरस्तु तदास्तु। రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు చేపట్టినాక అధికారికంగా అద్దంకి పట్టణం రావడం జరిగింది. అలాగే ఇక్కడ సింగరకొండ ప్రసన్న ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని అద్దంకి పట్టణంలోనే ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో ఉన్న మా విశ్వ బ్రాహ్మణ కమ్యూనిటీ సమస్యలపైన మాట్లాడుకోవడం జరిగింది. అక్కడ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మా వాళ్ళకి. ఈ సమస్యలపైన ఇక్కడ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారికి సమస్యలపైన తెలియజేసి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తానని మాట ఇవ్వడం జరిగింది. అలాగే మా జాతిలో కానీ ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ముందుకెళ్ళగాలి. ఇప్పుడు సబ్సిడీ లోన్లు కానీ మరి ఆదరణ పనిముట్లు కానీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందిస్తామని మాకు కూటమి గవర్నమెంట్ కానీ తెలియజేయడం జరిగింది. కూటమి గవర్నమెంట్ తరఫున అలాగే విశ్వ బ్రాహ్మణ జాతికి సేవ చేసే అవకాశం రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నమస్కారం. ఈరోజు మనకెంతో సుదినం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి కమ్మరి పార్వతక్క గారు మాకు ఎన్నో సంవత్సరాల నుంచి వారు సేవలు కానీ వారు పార్టీకి ఉన్నటువంటి సమస్యల మీద పోరాటాలు కానీ మేము చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. అలాంటిది ఈరోజు వారికి చైర్మన్గా రావడం అనేది మాకు చాలా ఆనందంగా విషయం. ఈరోజు వారు విజయవాడ కార్పొరేషన్ ఆఫీస్కి రావటం, అట్నుంచి స్వామివారి దర్శనార్థమై శ్రీ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారి దర్శనార్థమై టెంపుల్కి వచ్చేసి పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించుకొని అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలందరినీ కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా వారు ఈరోజు ఎంతో సమయాన్ని వెచ్చించి వారికి ఈ అద్దంకి కాన్సెన్సీ తరఫున మన విశ్వబ్రాహ్మణ సంఘీయులందరి తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాం. రాష్ట్రంలోనే నలుమూల ఎన్నో ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టినటువంటి పదవీకాలం చేపట్టిన అతి తక్కువ టైంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలాగా చేసినటువంటి అక్కగారికి వారి శ్రమకి పార్టీ ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాలని నాకు సుపరిచితంగా ఉన్న అక్కగారు ఎంతో కఠినమైనటువంటి శ్రమతో కఠినమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొంటున్నటువంటి సందర్భం మేము చూస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముందుగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అందరికీ పెద్దలందరికీ మన అన్న కానీ అలాగే సీతారామన్ గారి అన్నగారు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి మా రవిచంద్రాచార్య గారి అన్నగారికి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అక్కగారికి మరొకసారి ఏదైనా వీలు చూసుకొని భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో ఈ వచ్చేటువంటి మన విశ్వబ్రాహ్మణ సమస్యల మీద అద్దంకి కాన్సెన్సీ కానీ అట్లాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క అందరికీ అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యల మీద శ్రద్ధ వహించి మంచి జరిగేలా చూడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ గారు అయినటువంటి కమ్మరి పార్వతమ్మ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు వారు రావడంతో మా అందరికీ విషయం తెలిసి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ కుల పెద్దలు అలానే బీసీ సంక్షేమ నియోజకవర్గం నేను రవిచంద్రాచార్యని అలానే నియోజకవర్గంలో విశ్వబ్రాహ్మణులు గ్రామ స్థాయిలో అనేక సమస్యలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా మేడం గారు ఇక్కడికి రావటం మా యొక్క ప్రతి సమస్యని ఎంతో ఓపికగా వినటం సమస్యల గురించి సాధ్యమైనంత త్వరగా మన గౌరవ మంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రి గారు గొట్టుపాటి రవికుమార్ గారితో మాట్లాడి స్థానిక సమస్యలన్నీ కూడా సాధ్యమైనంత తొందరగా
పరిష్కరిస్తారని చెప్పేసి వారు మాట చెప్పడం జరిగింది. కావున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సాధ్యమైనంత వరకు చేస్తారని మా అందరికి కూడా మేడం గారి మీద నమ్మకం ఉంది. కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా బీసీలకి విశ్వబ్రాహ్మణులకి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా మేము నమ్ముతూ వారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కమ్మరి పార్వతమ్మ గారు సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దర్శనార్థం అద్దంకి రావడం జరిగింది. అద్దంకిలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులందరూ కూడా మేడం గారిని కలిసి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్థానిక బంగ్లాలో విశ్వబ్రాహ్మణకు ఉన్న సమస్యలను శ్రద్ధగా విని ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారి పరిధిలోని కూడా కన్సర్న్ మినిస్టర్స్ కలిసి ఆ సమస్యల పరిష్కార దిశగా చేస్తామని చెప్పిన సందర్భంలో మేమందరం కలిసి వారిని దుశ్శాలతో ఘనంగా సత్కరించడమైనది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా తరపున అధ్యక్షులుగా నేను, మా ప్రధాన కార్యదర్శి కుందుర్తి సీతారామాంజనేయులు గారు, అద్దెంకులు ఉన్నటువంటి వేద పురోహితులు అందరికీ మంచి అండగా ఉండేటువంటి కుందుర్తి హనుమాచార్యులు గారు, అద్దంకి సంఘ నాయకులు ఏలూరు వీరబ్రహ్మాచారి గారు, అట్లానే ఉద్యోగ సంఘ నాయకులు చోడా వెంకట సుబ్బారావు, బీసీ నియోజకవర్గ అధ్యక్షులు చేబ్రోలు రవిచంద్రాచారి, మరి రాష్ట్ర నాయకులు మరియు సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి సత్ర విశ్వబ్రాహ్మణ సత్ర కోశాధికారి పుష్పాటి సాంబశివరావు గారు, స్థానిక నాయకులందరూ కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణుల సంఖ్య అధికంగా ఉన్నారు. మరి ఈరోజు కార్పొరేట్ దశలోకి వెళ్ళి చేతివృత్తులు కూడా క్షీణించినాయి. మరి విశ్వబ్రాహ్మణులందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అనే ఒక ఉద్దేశంతో కొన్ని సూచనలు ఇప్పుడున్న స్థానిక సమస్యల పట్ల మేడం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా త్వరలో గౌరవ స్థానిక మంత్రివర్యులు రవికుమార్ గారి సహకారంతో అధికారులతో కూడా పూర్తి స్థాయిలో ఒక సదస్సు ఇక్కడ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో ఖచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చినందుకు, మరి ఇక్కడికి వచ్చి చక్కటి అవకాశాన్ని కల్పించి శ్రద్ధగా అయినందుకు గౌరవనీయులు శ్రీమతి పార్వతమ్మ గారికి మరి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఉమ్మడి ప్రకాశం జిల్లా తరపున అద్దంకి సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి ముఖ్యంగా వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ